హరి ఓం వీక్షకులారా, ఇప్పుడు నేను మీకు గతంలో జరిగిన ఒక గూఢచర్య విశేషం, దానికి ఇప్పుడు వర్తమానంలో ఉన్న లింక్ వివరిస్తానండి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా. మహారాష్ట్ర ట్యాంపరింగ్ అని ఆ శివసేన వీళ్ళంతా అరుస్తున్నారు. ఈ లోపల వాళ్ళల్లో వాళ్ళు ఆ శివసేన, శరద్ పవార్ ఇతడు నంబర్ 2 పివి నరసింహారావుకి వీళ్ళు ఇంకో పార్టీ ఏదో మొత్తానికి తనుకుంటూ ఉన్నారు. గెలుపు అక్కడ భాజపా కూటమిది, ఎన్డీఏది. అందులో పవన్ కళ్యాణ్ కృషి చాలా ఉజ్వలంగా ఉంది. అది వేరే విషయం, నిన్నటి వీడియోలో ఇచ్చాను ఈ బలిగొర్రె గురించి. ఇక జార్ఖండ్, అక్కడ జేఎంఎం పార్టీ ఐ థింక్ విత్ కాంగ్రెస్ కూటమి గెలిచింది. ఈ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇతడి ప్రజెంట్ నాయకుడు ఎవరు? హేమంత్ సోరెన్, సోనియాకి అనుచరుడు. ఇతడి తండ్రి అంతకంటే పెద్ద అనుచరుడు ఈ శిబు సోరెన్, ద ఫౌండర్ ఆఫ్ జేఎంఎం. ఇతడు 1992 నుండి 96 లోపల ఒక 2 సార్లు అనుకుంటాను పివి నరసింహారావు గారు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. ఒకసారి ఎదుర్కొన్నప్పుడు ఈ శిబు సోరెన్ తనకి పివి క్విడ్ ప్రోగా చాలా ముడుపులు ఇచ్చాడని, అందుచేతే తాను అవిశ్వాస తీర్మానం నుండి గట్టెక్కేందుకు పీవీకి సాయంగా ఓటు వేశానని చెప్పుకున్నాడు. అది పెద్ద గొడవైంది. జేఎంఎం ముడుపుల కేసుగా ఇది పివి నరసింహారావుని కోర్టుల చుట్టూ తిప్పింది. అప్పట్లో డ్రామోజీ అప్పుడు కలకల, ఇప్పుడు విలవిల అంటూ ఆయన అంబాసిడర్స్ కాన్వాయ్ని చూపిస్తూ కోర్టు గుమ్మాలెక్కి దిగుతున్న పివి ఫోటోల్ని ప్రచురిస్తూ పండగ చేసుకున్నాడు. ఆ సదరు జేఎంఎం ముడుపుల కేసు నుండి పివి నరసింహారావు గారి ఊపిరి ఆగిపోయే ముందు 2004 డిసెంబర్ 23కి ముందు కోర్టు నుండి ఆ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు. సరే, కానీ ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు, కానీ జేఎంఎం శిబు సోరెన్ దోషిగా పట్టుబడలే. అది కూడా జరిగింది. ఎప్పుడంటే 2004లో ఈ సోనియా ఎలియాస్ యాంటోనియో మైనో, ఇది మన్మోహన్ అనే ఒక పప్పెట్ని సీట్ మీద కూర్చోబెట్టి తాను చక్రం తిప్పింది చైర్పర్సన్గా. ఈ మైనో ఎలియాస్ సోనియా ఒకసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంది. ఎప్పుడు అంటే 2008 జూలై 22. దానికి ముందు నెలలో ఈ మన్మోహన్ సింగ్ జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు, అప్పుడే ముషారఫ్ షీబాని కూడా తీసుకొని ఇండియాకి వద్దంటే కూడా అధికారిక అతిథిగా కాకుండా మీడియా పిలిచిన అతిథిగా వచ్చాడు. అందులో షీబాని పడదోసి జర్నలిస్టులు తోసేశారు. పరమ అవమానాన్ని మూట కట్టుకొని ముషారఫ్ వెనక్కిపోయాడు. సరే, అదే సందర్భంలో ఇక్కడ కమ్యూనిస్టులు మేము మన్మోహన్ సింగ్కి మద్దతు ఉపసంహరిస్తాం, బయట నుండి మద్దతు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇది అనడం సబబు కాదు, కాబట్టి ఆయన వచ్చాక మేము మద్దతు ఉపసంహరించుకుంటాం అన్నారు. అంటే బేరం ఆడుకో మాతో అని. దానికి అతడు దాన్ని అక్కడే తెగ్గొస్తూ నన్ను కూరలో పురుగులాగా చూశారు, కాబట్టి నేను వచ్చేదాకా ఆగక్కర్లేదు, ఒకవేళ కమ్యూనిస్టులు మాతో గనక మాకు మద్దతు ఉపసంహరించేట్లయితే చేసుకోవచ్చు పొమ్మన్నాడు. వాళ్ళు చేసేశారు. తదుపరి ఇతడు ఇండియా తిరిగి వచ్చాక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది. దాని ఓటింగ్ జరిగేప్పుడు జూలై 22, 2008. ఆ ఓటింగ్ జరిగేప్పుడు తొలిసారి ఓటుకు నోటు కేసు బుక్ అయిందండి. పార్లమెంట్లో ప్రత్యక్ష ప్రసారంలో ఆ నోట్ల కట్టల్ని భాజపా వాళ్ళు ప్రదర్శించారు, తమకి ఆశ చూపారు అని. దాని మీద వీళ్ళు బయట నుండి మద్దతిస్తూ కమ్యూనిస్టులు మంత్రి పదవులు తీసుకోలేదు, కానీ లోక్సభ చైర్మన్ పదవిని, స్పీకర్ పదవిని తీసుకున్నారు. సోమనాథ్ చటర్జీ కమ్యూనిస్టు మాజీ, ఇప్పుడైతే చనిపోయాడు అనుకుంటాను, అతడు ఆ పోస్ట్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ రోజు అతడు జీవితకాలం సంపాదించలేని 1 టైం సెటిల్మెంట్ సాఫల్యతని పొందిన ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసము అతడి నవ్వుల్లో
పా వన్ సైడెడ్‌గా కూటమి ప్రభుత్వాన్ని, మన్మోహన్ ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ, ప్రశ్నల్ని మొత్తం అన్నిటిని కూడాను ఆహ్, డైవర్ట్ చేసి, అంటే ఎంటర్‌టైన్ చేయకుండా కమ్యూనిస్టుల్ని ఆడుకున్నాడు వాళ్ళని. తర్వాత దాని మీద కిషోర్ చంద్రదేవ్ అని ఒక ఒరిస్సీ పొలిటీషియన్‌తో ఒక కమిటీ వేశారు. అతడు 2 ఏళ్ళో, 3 ఏళ్ళో శుభ్రంగా అలవెన్స్‌లన్నీ తిని ఆనక కొన్ని వేల పేజీలతో ఆ రోజు ఓటుకు నోటు ఏమీ జరగలేదు, అన్యాయం ఏం లేదు, అది ఇది అనేసి మన్మోహన్‌కి ఫేవర్‌గా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అది మామూలే కదా! జరుగుతూ ఉంటుంది కదా! అలా అయిపోయింది. కాబట్టి ఈ శిబు సోరెన్ అప్పుడు మన్మోహన్ సింగ్‌కి, శిబు సోరెన్ జేఎంఎం వైపు నుండి, తెలుగుదేశం నుండి జగన్నాథం, అతడి పేరు జగన్నాథమే. ఇద్దరు సోనియాని క్లెయిమ్ చేస్తారు. తమ చేత ఓటు వేయించుకొని అందుకు ప్రతిగా క్విడ్ ప్రోగా తనకి జేఎంఎం అధినేతగా తనకి తన జార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామని మాట తప్పింది సోనియా అని మీడియాకెక్కి రచ్చ చేశాడు. అలాగే ఆ జగన్నాథన్ తనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి చైర్మన్ పోస్ట్ని ఇస్తామని ఇవ్వలేదు అని అతడు గొడవ చేశాడు. అతడికి వెంటనే చైర్మన్ పదవి ఇచ్చేసింది సోనియా. శిబు సోరెన్ని అప్పటికి జార్ఖండ్ రాష్ట్రంలో మధు కూడా అనేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతడి మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశాయి, పట్టుబడ్డాడు. చివరికి అతడు పదవి నుండి ఊడగొట్టబడ్డాడు. ఆ తదుపరి ఇతన్ని సీటెక్కించారు, శిబు సోరెన్ని, అతడి పార్టీని. చక్కని రాజకీయ డ్రామా నడిచింది నాదెళ్ల భాస్కర్ రావుతో ఏపీలో 1984లో నడిచిన లెవెల్లో. సరే, ఇతడు ముఖ్యమంత్రి అయినాడు. కానీ తదుపరి ఎన్నికలే ట్యాంపర్తో స్టార్ట్ అయ్యాయి. 2009 ఆ రోజే రిజల్ట్ వచ్చిన మర్నాడే ఇచ్చాను నేను. మొన్న 2024లో రిజల్ట్ వచ్చినప్పుడు అదే టెక్స్ట్ మ్యాటర్ని మళ్ళీ వీడియోలుగా కూడా ఇచ్చాను. దాంట్లో ఆ ఎన్నికల్లో శిబు సోరెన్ ఓడిపోయాడు. మొత్తం అంతా పులుసులో కలిసిపోయింది. తరువాత అతడి మరణానంతరము, అతడి అవసాన దశలోనే అతని కుమారుడు హేమంత్ సోరెన్ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టే తెర వెనక మైనో అండ్ మోడీ ఒక్కటే. రెండు కూడాను నకిలీ కణిక వలయం, సిఐఎల్ని, చైనాల్ని కూడా పూసలుగా కలిగి ఉన్నటువంటి దండలో ఇవి కూడా పూసలే, సమాన ఏజెంట్లే, పైకే కొట్టుకుంటారు, తెర వెనక వాళ్ళు మిత్రులే అని అందుకే అన్నాను. అందుకే జగన్కి చెప్పాను కూడాను, సోనియా కంటే కూడా ప్రమాదకారి మోడీ, మిత్రుడి మొహం పెట్టి ద్రోహి, కాబట్టి జాగ్రత్త పడు అని అనేక మార్లు అతడికి వార్నింగ్ కూడా ఇచ్చాను. ఇలాంటి శిబు సోరెన్ పబ్లిక్గా బాహాటంగానే క్విడ్ ప్రోతో నేను ఓటు వేశాను కాబట్టి ప్రతిగా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్నవాడు, అతడికి పదవి ఇచ్చిన సోనియా ఎంతగా కుమ్మక్కు. కాబట్టి ఈరోజు పదవి కోసం ఓటు వేసినవాడు ఆ రోజు కెరియర్ కోసం, డబ్బుల కోసం పీవీ మీద వెయ్యడా నిందలు, ముడుపుల కేసులు, వీటన్నిటినీ కోర్టులతో పరిష్కరించేది 10%. సంఘటనాత్మకంగా రుజువు చేసేదే మా గూఢచర్య. కాబట్టి ఇప్పుడు కడుపు చించుకొని నీ వ్యభిచారంతో ధరించినటువంటి ఆ పిండాల్ని, ఆ గర్భాల్ని ప్రదర్శించుకుంటున్నావే కాళ్ళ మీద వేసుకొని చెంబా, ఎవ్వరూ కాపాడలేరు నిన్ను. సోనియా ఎంతో, మోడీలెంతో, నువ్వు అంతే. ఏ గతి పట్టనున్నదో, కర్మఫలం మిమ్మల్ని ఎలా కట్టి కుడుపుతుందో చూద్దురు కానీ. ఎందుకంటే మాది అంబిగారి రాజ్యాంగం కాదు, నిండా కంతలతో బొక్కలతో ఉండడానికి. కర్మఫలాన్ని కట్టి కుడిపింపచేసే సనాతన ధర్మంతో కూడినటువంటి చట్టం. ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరెంత లోడెత్తే రమణల్ని సుప్రీంకోర్టుల్లో పెట్టుకున్నా ఈ బొక్కల రాజ్యాంగపు చట్టం కాదు మాది. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్, మిస్టర్ చెంబా, మిస్టర్ మోడీ అండ్ మైనో, and ask your people also to check themselves.